UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ అండి. హాయ్ బిగ్ బాస్ ఎలా అనిపించింది మీకు? సో లాస్ట్ సీజన్తో పోలిస్తే బిగ్ బాస్ ఈ సీజన్ నాకు పెద్దగా అనిపించట్లేదు అనమాట. సో బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరిని తీసుకొచ్చి పెడితే బాగుంటుందేమో. కన్నడ వాళ్ళని చాలామంది పెట్టారు కదా. అంటే తెలుగు పరిశ్రమ అంటేనే ఎలా ఉందన్నమాట. స్టార్టింగ్ నుంచి సినిమాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే తమిళ వాళ్ళకే ఎక్కువ ఛాన్సులు ఇస్తారు, కన్నడ వాళ్ళకే ఛాన్సులు ఇస్తారు. మలయాళం కానీ అన్నీ ఏ వుడ్ చూసినా సరే వాళ్ళ మాత్రమే ఎక్కువ ఉంటారు. కానీ మనకి తెలుగు వాళ్ళు మాత్రం అందరికి ఇస్తారు ఛాన్సులు, మన తెలుగు వాళ్ళకి మాత్రం తక్కువగా ఉంటాయి అనమాట. ఇది ఓకే. ప్రజెంట్ ఇప్పుడు మీకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అంటున్నారండి, అంతేనా? ఉన్నారు కానీ తెలుగు వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనమాట. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించాలి, కానీ తెలుగు వాళ్ళని పక్కన పెట్టి అంత ఇదైతే చేయకూడదని నా అభిప్రాయం. ఇంకా బిగ్ బాస్లో చూస్తే ఒక 7 మెంబర్స్ వరకు కూడా ఉన్నారనమాట, మన వాళ్ళు, కన్నడ వాళ్ళు. సో అదే అంటున్నాను, నేను దాని గురించి మాట్లాడుతున్నా. సో అయినప్పటికీ కూడా గేమ్స్ పరంగా విషయానికి వస్తే లాస్ట్ సీజన్తో పోలితే ఈ సీజన్లో అంత బజ్ ఏమీ అనిపించట్లేదు నాకైతే. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం అయితే పల్లవి ప్రశాంత్ సింపతితో కొట్టాడు గేమ్. ఈ సీజన్లో తనకి మణికంఠ సింపతి చూపిద్దాం, సింపతి గేమ్ ఆడదాం అనుకున్నాడేమో. ఇలాంటి జనాలు విని విసిగిపోయినారు. ఇలాంటి యాక్టింగ్స్ అన్నీ కూడా సీరియల్లో చూపిస్తే బాగుంటుందేమో. నేను ఇంకా ఎవరు కూడా రియల్ క్యారెక్టర్ అనేది బయటికి రాలేదన్నమాట. సో కొంతమంది చూస్తున్నాం కదా, ఈ వీక్ నెక్స్ట్ వీక్లో అయితే ఖచ్చితంగా అయితే బయటపడతారు. ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటనేది బయటపడుతుంది ఖచ్చితంగా. ఆదిత్య ఓం గారు ఫామ్లోకి వస్తే బాగుంటుంది. తర్వాత బయట అవకాశాలు చాలా ఉంటాయి. ఆయన ఎఫర్ట్ పెడతలేదో లేకపోతే ఏంటనేది నాకు అయితే అర్థం కావట్లేదు. సో కొంచెం బెటర్ దాన్ కెమెరాలు కూడా పెద్దగా ఫోకస్ చేయట్లేదు ఆయన మీద. అందుకోసమని చెబుతున్నాను. ఎందుకంటే సినిమాల్లో అనుకోండి, ఒక టేక్ సరిగ్గా చేయకపోయినా సెకండ్ టేక్ ఒక 10 టేక్లు అయినా తీసుకుంటారు. మరి బిగ్ బాస్ కదా, అంతా ఫోకస్ ఒకరి మీద ఉండాలంటే కష్టం, 10 మంది మీద ఉండాలి. కాబట్టి మరి ఆయన ఎందుకు ఎలివేట్ అవ్వట్లేదో నాకైతే తెలియట్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైనిక చాలా హైపర్ యాక్టివ్ అయితే ఆడుతుంది. సో ఇంకా ముందుకు దూసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. విష్ణుప్రియ గురించి చెప్పాలంటే బయట కనిపించే అంత ఎనర్జెటిక్ లెవెల్ అయితే బిగ్ బాస్ షోలో అయితే నాకు కనిపించలేదు. ఎందుకంటే బయట ఉండేసరికి ఫ్రీ బర్డ్ అనమాట, రిలాక్స్డ్గా ఉంటాం, మైండ్ రిలీఫ్ ఉంటుంది అనమాట, పచ్చని వాతావరణం అన్నీ చూస్తాం. సో బిగ్ బాస్లో ఒక హౌస్లో బంధించేసరికి మరి ఆవిడ ఎలా ఇంకా ఫ్రీనెస్ అయితే కనిపించట్లేదు ఆవిడలో. అంత హైపర్ యాక్టివ్గా ఉండే ఆవిడ బయట లోపలికి వెళ్ళేసరికి అంత ఏమీ నాకు అనిపించట్లేదు. సో బాగా ఆడాలని కోరుకుంటున్నాను. సీత గారు మాట్లాడే విధానం, ఆవిడ ఫేస్ చేసినటువంటి లైఫ్, ఆవిడ ఎదుర్కొన్నటువంటి చూసినాను, చాలా అద్భుతంగా ఉంది. సీత చాలా బాగా ఆడుతుందని నేను అనుకుంటున్నాను. టాప్ 5లో ఖచ్చితంగా ఈవిడైతే ఖచ్చితంగా ఉంటారు. యష్మి గారు తెలుసా మీకు? ఐడియా ఉన్నారా? ఉంది. ఎలా అనిపించింది? సో అదే వీళ్ళు కొంతమంది అయితే నాకు పెద్దగా అనిపించట్లేదు. నాకు బిగ్ బాస్ హౌస్లో 4 కంటెస్టెంట్స్ కన్నా ఎక్కువగా కనిపించట్లేదు అనమాట. ఈ లాస్ట్ వీక్లో అయితే ఎవరెవరు అంటే మన సింపతి, మణికంఠను, తర్వాత ఆదిత్య ఓం అయితే అసలు కనిపించట్లేదు. నైనిక అయితే వీళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇది ఎంతవరకు అయితే వెళ్తుంది అనేది నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎవరైతే ఎలిమినేట్ అవుతున్నారో దాన్ని బట్టి అసలు ఒరిజినల్ క్యారెక్టర్లు ఏంటనేది బయటకు వస్తాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు ఈ వీక్? ఎవరనేది ఖచ్చితంగా అయితే చెప్పలేను. ఆదిత్య ఓం గారు అయితే, లేకపోతే పృథ్వీరాజ్, నైనిక, అబ్బాయి, విష్ణుప్రియ వీళ్ళు ఉన్నారు. చూద్దాం ఎవరనేది నేను అయితే పర్ఫెక్ట్గా చెప్పలేను. నాకు ఎవరిదే అంత పెద్ద అనిపించలేదు. వీళ్ళందరూ ఉన్నారని చెప్పి మిగిలిన వాళ్ళందరూ బాగా ఆడేస్తున్నారని కాదు, అది నేను చెప్తున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు రావాలనుకుంటున్నారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే నాకు తెలిసి ఎవరైనా మంచి ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే బాగుంటుందేమో. ఈ సీరియల్ బ్యాచ్ కాకుండా మంచి వాళ్ళని తీసుకొస్తే, ఒక ఎక్స్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ వస్తే టేస్టీ తేజ వీళ్ళు వచ్చే అవకాశం. టేస్టీ తేజ ఇట్లాంటి అయితే బజ్ ఉండదు కొద్దిగా. నాకు తెలిసి అయితే ఎవరు రావాలనుకుంటున్నానంటే మన కౌశల్ గారు కానివ్వండి, లేకపోతే శ్రీముఖి లాంటి వాళ్ళు, ముక్క ఉనేష్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఉన్నారు, సోహెల్, ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి హనుమంత్, గీతు రైలు వీళ్ళని అడుగుతున్నారని టాక్ ఉంది.
వాళ్ళకన్నా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ ఇంకో బజ్ ఉంటుంది, మరి వాళ్ళ పేమెంట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళని తీసుకొస్తే బిగ్ బాస్ హైప్లో ఉంటుంది అనమాట. అది నేను. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.